Good morning, students. Today, ఈరోజు మనం సెకండ్ ఇయర్ CSS3 ఫోర్త్ సెమ్లో ఈ కరస్పాండెన్స్ గురించి తెలుసుకుంటాం. అంటే ఈ కరస్పాండెంట్ ఈమెయిల్ రైటింగ్ అంటే ఎలా ఉంటుంది, అందులో ఉన్న రూల్స్ ఏంటి అనే విషయాలు ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్. ఎస్టర్డే స్మార్ట్ ఈమెయిల్ గురించి తెలుసుకున్నాం. స్మార్ట్ ఈమెయిల్లో ఏముండాలి ఏంటి, దాని రూల్స్ ఏంటి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్. ఈమెయిల్ రైటింగ్ యొక్క ముఖ్య విషయాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి, ఈమెయిల్ రైటింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది మనకు తెలుసుకుందాం. ఏంటంటే ఇక్కడ చాలా కొన్ని రూల్స్ ఇచ్చాడు, కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ ఏంటి ఒకటి మనం ఏంటంటే డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే ఇట్ ఈజ్ ఏ క్విక్ అండ్ సేఫర్ ఫ్రమ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈమెయిల్ రైటింగ్ అనేది ఇట్ అంటే ఈమెయిల్ రైటింగ్ అని అర్థం. ఇట్ మీన్స్ ఈమెయిల్ రైటింగ్. అండ్ ఈమెయిల్ రైటింగ్ ఈజ్ ఏ క్విక్ అండ్ సేఫర్. అది చాలా క్విక్గా ఉంటుంది, అంటే స్పీడ్గా వెళ్తుంది, కానీ దాని కాస్ట్ కూడా తక్కువ, చీప్గా ఉంటుంది. క్విక్ అండ్ సేఫర్ ఫ్రమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ప్రచారం చెప్పబడేది, తెలియపరిచేది కమ్యూనికేషన్ ఏమవుతుందంటే చీప్గా ఉంటుంది. అంతేకాకుండా క్విక్గా వెళ్తుంది, సమాచారం క్విక్గా వెళ్తుంది, చూడడానికి చీప్, అది అంత ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు ఈ సమాచారం అనేది. అందుకనే ఇట్ ఈజ్ ఏ క్విక్ అండ్ సేఫర్ ఫ్రమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నట్టు. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే, అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్లో సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈమెయిల్ హెల్ప్స్ టు కాంటాక్ట్ ఆర్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్ ఎ టైం. ఈ ఈమెయిల్ అనేది ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే ఒక్కసారి లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈ మెసేజ్ని సెండ్ చేయొచ్చు. ఈ మెసేజ్ని ఇన్ఫర్మేషన్ ఏం చేయొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ లేదా మెసేజ్ సెండ్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ని ఒకే టైంలో లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి, అనేక మందికి మనం ఏం చేయొచ్చు, దాని ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయొచ్చు, పంపించవచ్చు. అందుకని ఇది ముఖ్యమైన ఉపయోగం అన్నమాట. అంటే ఇది చీప్గా ఉంటుంది, క్విక్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, దానికి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది ఈమెయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కువ మంది ప్రజలకి ఒక్కసారి దాన్ని సెండ్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి సెండ్ చేయొచ్చు, అదొక ఉపయోగం. తర్వాత థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఇట్ ప్రొవైడ్స్ ఏ రైటింగ్ రికార్డ్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. మనం పంపించే ఇన్ఫర్మేషన్ని, లేకపోతే మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. అదే రిటర్న్ అనుకోండి, ఆ పేపర్ ఎక్కడో పాడేయచ్చు, పేపర్ కనిపించకపోవచ్చు, లేదా చిరిగిపోవచ్చు. కానీ ఈమెయిల్ అంటే ఇంటర్నెట్ ద్వారా, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా చూసుకున్నట్లయితే, ఈమెయిల్ రైటింగ్ చూసుకున్నట్లయితే ఇది ప్రొవైడ్ ఏ రైటింగ్ రికార్డ్ ఆఫ్ ది కమ్యూనికేషన్. ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు, రికార్డ్ని మనం ఏం చేస్తే ప్రొవైడ్ చేసుకోవచ్చు, రికార్డు దాచుకోవచ్చు అన్నమాట. అందుకని ప్రొవైడ్స్ రైటింగ్ రికార్డ్ని మనం రాసిన ఏమైతే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామో దాన్ని ఏం చేసి రికార్డ్ చేయొచ్చు. ఆ కమ్యూనికేషన్ అంటే సమాచారం. ఆ సమాచారాన్ని మనం ఏం చేసి రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఈమెయిల్ రైటింగ్ ఈమెయిల్ రైటింగ్ ఈజ్ ఇన్స్టంటేనియస్, అంటే హ్యాపెనింగ్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద కమ్యూనికేషన్. ఈమెయిల్ రైటింగ్ ఈజ్ ఇన్స్టంటేనియస్, ఇమ్మీడియట్గా దాన్ని మనం పంపించవచ్చు. ఇమ్మీడియట్గా అది మనకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా, నలుగురు చూసినా సరే
ఎక్కడికైనా సరే మారుమూల ప్రాంతాలకైనా సరే ఈ ఈమెయిల్ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది ఈమెయిల్ రైటింగ్ ద్వారా మనం ఆ యొక్క మెసేజ్ని లేదా కమ్యూనికేషన్ని మనం ఏంటంటే ఈజీగా పంపించవచ్చు. యాప్ని ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్ ఈమెయిల్ రైటింగ్ ఇన్స్టెంట్గా అది వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను. అంటే ఏంటి, మనం ఒక లెటర్ రాసి లేదా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక లెటర్ ద్వారా పంపించాలంటే పూర్వకాలంలో అలాగే జరిగేది. లెటర్ ద్వారా పంపించాలంటే ఏమవుతుంది, లేట్ పట్టేసింది. కానీ ఈ యొక్క ఈమెయిల్ రైటింగ్ ఈ ఇంటర్నెట్ ద్వారాగా చాలా ఈజీ అయిపోతుంది. ఇంటర్నెట్ ద్వారాగా ఈజీ అయిపోతుంది. సమాచారం పంపించడం ఈజీ, దాన్ని స్టోర్ చేసుకోవడం ఈజీ. ఒక్కసారి ఎక్కువ మంది ప్రజలకు పంపించుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సమాచారాన్ని అన్నీ కూడా ఉపయోగాలు. తర్వాత ఏంటంటే చూడండి, ఇక్కడ ఈమెయిల్ రైటింగ్ ఈజ్ ఇంటర్నెట్ యాక్టింగ్ ఆర్ ఇమీడియట్ ఫ్రమ్ ఏ కమ్యూనికేషన్ నుండి ఏంటంటే ఇమీడియట్గా మన సమాచారం అనుకోకుండా తొందరగా మనకి ఏమవుతుందంటే సమాచారం వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత చూడండి, తర్వాత పాయింట్ చూడండి, ఇట్ హెల్ప్స్. చూడండి, ఇట్ మీన్స్ ఈమెయిల్ రైటింగ్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్. ఇది మనం ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఎనీ టైం ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఇది ఈమెయిల్ రైటింగ్ అనేది మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఆ వెసులుబాటు ఈమెయిల్ రైటింగ్ ఉంది. అందుకనే ఇవి చాలా ముఖ్యమైన అడ్వాంటేజెస్ అన్నమాట. చాలా ఉపయోగాలు. ఏంటి ఉపయోగాలు చూసినట్లయితే, ఇట్ ఈస్ క్విక్ అండ్ చీప్ ఫ్రమ్ ఆఫ్ కమ్యూనికేషన్. చాలా క్విక్ అండ్ చీప్కి వెళ్ళిపోతుంది. ఈమెయిల్ యాప్స్ కాంటాక్ట్ సెండ్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్ ద టైం. ఎక్కువగా ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ కమ్యూనికేషన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకసారి పంపించవచ్చు. అది మనకు ఉపయోగం. అలాగే ఈమెయిల్ రైటింగ్ ఇస్ ఇంటర్నెట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ యాక్టింగ్ ఇమీడియట్లీ. మనం పంపించింది ఒకసారి తక్షణమే అది ఏమవుతుందంటే వెళ్ళిపోతుంది అది. తర్వాత ఇట్ కెన్ బి యూజ్డ్ అండ్ చూడండి, ఇక్కడ ఇట్ ప్రొవైడ్స్ ఎ రైటింగ్ రికార్డ్ ఆఫ్ ది కమ్యూనికేషన్. రైటింగ్ రికార్డ్ చేసుకోవచ్చు. మనం చాలా ముఖ్యంగా అటువంటి రికార్డ్ చేసుకోవచ్చు. రైటింగ్ రికార్డింగ్ ఈమెయిల్ రైటింగ్ అనే ఇన్స్టెంట్నెస్ ఆఫ్ ద కమ్యూనికేషన్. ఓకేనా. తర్వాత చూడండి, ఇట్ కెన్ బి యూజ్డ్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్. ఏ టైంలోనే ఉపయోగించుకోవచ్చు, ఎక్కడైనా. ఏ టైం అనేది దానికి ఒక టైం లేదు, ఏం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏది ఈమెయిల్ రైటింగ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇట్ హెల్ప్స్ ఎన్విరాన్మెంట్ బై అవాయిడింగ్ యూజింగ్ ఆఫ్ పేపర్ కమ్యూనికేషన్. పేపర్ కమ్యూనికేషన్ లేకుండా అది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఈమెయిల్ రైటింగ్ అనేది. పేపర్ కమ్యూనికేషన్ అవసరం లేదు. పేపర్ మీద రాసి పోస్టులు వేసి వాళ్ళు అది ఎప్పుడు చేరుతుందో తెలియదు. చేరిన తర్వాత వాళ్ళు చూసుకోవాలి, మళ్ళీ వాళ్ళు రిప్లై పంపించాలి. అది వెళ్ళడమే కొంత టైం తీసుకుంటుంది, మళ్ళీ రిప్లై రావడం కొంత తీసుకుంటుంది. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని ఇదేంటంటే ఇట్ హెల్ప్స్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ అవాయిడింగ్ యూజింగ్ పేపర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ పరిస్థితులు, ఈ ప్రకృతిలో ఏంటంటే ఈ పేపర్ కమ్యూనికేషన్ అనేది అవాయిడ్ చేయబడింది. ఎవరు కూడా ఈ పేపర్ కమ్యూనికేషన్ ఎవరు కూడా పంపించట్లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఆల్రెడీ నెట్ వచ్చేసింది. అలాగే తర్వాత అనేక రకాలైనటువంటి మాధ్యమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందుకని ఏంటంటే దాని ద్వారా మనం ఈజీగా సమాచారాన్ని మనం పంపించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈమెయిల్ రైటింగ్ ద్వారా పంపించుకోవడం కూడా జరుగుతుంది. కమ్యూనికేషన్ సమాచారం. అందుకని ఏంటంటే అవాయిడింగ్ యూజింగ్ పేపర్ రిటర్న్ అనేది, ఈ పేపర్ కమ్యూనికేషన్ అనేది ఎవరు కూడా పేపర్ కమ్యూనికేషన్ యూజ్ చేయట్లేదు. ఏం యూజ్ చేస్తున్నారు? ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నారు. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ని యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏది ఉండాలి? ముఖ్యంగా ఇంటర్నెట్ ఉండాలి. ఆ ఇంటర్నెట్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఈమెయిల్ వాటిని ప్రపంచంలో ఏ విషయాలన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందులో ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇట్ మీన్స్ ఈమెయిల్ రైటింగ్. ఇట్ హెల్ప్స్ ఎన్విరాన్మెంట్ బై అవాయిడింగ్ యూజ్ ఆఫ్
పేపర్ కమ్యూనికేషన్. ఈ పేపర్ కమ్యూనికేషన్ ఏం చేస్తారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అవాయిడ్ చేశారు. ఏమి వాళ్ళు పేపర్ కమ్యూనికేషన్ లేదు. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూస్తాం. ఈమెయిల్ కెన్ బి ఈజీలీ స్టోర్డ్ అండ్ అచీవ్డ్ అండ్ రిట్రీవ్డ్. అంటే ఏంటంటే ఈమెయిల్ కెన్ బి స్టోర్డ్ ఈజీగాను సులువుగా మనం ఏం చేసినంటే దాన్ని భద్రపరచుకోవచ్చు. సమాచారాన్ని అంతా కూడా ఇప్పుడు మనం ఈజీగా దాన్ని భద్రపరచుకోవచ్చు, సులువుగా భద్రపరచుకోవచ్చు. ఇది పూర్వకాలంలో చూసి మాన్యువల్ ఉండేది. మాన్యువల్ అంటే మనిషి వాళ్ళు రాసేవారు రికార్డు అంతా కూడా. రికార్డ్స్ రాసి ఏం చేశారు ఒకసారి భద్రంగా పెట్టేవారు. అది కొంతకాలానికి ఏమైపోతుంది, రికార్డు ఏమైపోయేదంటే చెదలబట్టేసి ఆ పేపర్ అంతా పోయేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏం చేస్తున్నారంటే స్టోర్ చేసుకుంటున్నారు సమాచారాన్ని అంతా. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా అది హిస్టారికల్ ఈవెంట్స్ కానివ్వండి, తర్వాత పొలిటికల్ ఈవెంట్స్ కానీ, పొలిటికల్ సంబంధించినవి కానివ్వండి, ప్రతిదీ కూడా ఏదైనా సరే ఏం చేస్తున్నారు కంప్యూటర్లో దాన్ని స్టోర్ చేస్తున్నారు. దేని ద్వారా స్టోర్ చేస్తున్నారో ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్లో స్టోర్ చేస్తున్నారు. కావాల్సిన సమాచారం మనం ఎప్పటికప్పుడు దాన్ని తెలుసుకోవచ్చు. ఇందులో అయితే ఎక్కడికి స్టోర్ అయి ఉంటుంది కనుక ఎక్కడికి అది పోవటం జరగదు అనమాట. డిలీట్ చేస్తేనే కానీ పోవటం జరగదు. అందుకే ఏం చెప్తున్నాడంటే ఈమెయిల్ can be easily stored, retrieved, reliable deliveries, సర్వీస్ని డెలివరీ చేయడానికి కానీ, దాన్ని గ్రహించడానికి కానీ, ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఏంటంటే ఈమెయిల్ రైటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఈమెయిల్ రైటింగ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈజీ టు సెండ్ బల్క్ డేటా by attaching several files or supporting documents to recipient. అంతేకాకుండా ఎవరైనా ఏమైనా కొంత సమాచారం కావాలనుకున్నప్పుడు, పొందాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈజీ టు సెండ్ బల్క్ డేటా. ఎక్కువ సమాచారం కావాలంటే ఒకసారి పంపించేసుకోవచ్చు, బల్క్ డేటాని పంపించుకోవచ్చు. అటాచింగ్ సెవరల్ ఫైల్స్, అనేకమైన ఫైల్స్ నుండి ఏంటంటే బోల్డంత ఇన్ఫర్మేషన్ని ఒకసారిగానే ఏం చేసుకోవచ్చు, పంపించుకోవచ్చు. అటువంటి వెసులుబాటు డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారిగానే ఆ డేటా అంతా కూడా ఏం చేస్తాం, మనం కంప్యూటర్లో ఫీడ్ చేసుకోవచ్చు, అంటే స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారిగానే సమాచారాన్ని మొత్తం అంతా కూడా ఒకసారిగానే పంపించుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క అడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్లో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి ముఖ్యమైనవి. ఏంటి అడ్వాంటేజెస్ ఒకసారి మరలా చూసినట్లయితే చూడండి, ఒకసారి చదువుతాం. ఇట్ ఈజ్ ఏ క్విక్ అండ్ సేఫర్ ఫ్రమ్ మాస్ కమ్యూనికేషన్. సెకండ్ పాయింట్, ఈమెయిల్ హెల్ప్స్ టు కాంటాక్ట్ ఆర్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్ ఏ టైమ్. Third point, it provides a writing record of the communication. Next point, fourth point, email writing is an instance or acting immediately from a communication. The next point, fifth point, it can be used anytime, anywhere. It can be used anytime and anywhere. Sixth point, emails can be easily stored, achieved and retrieved, reliable delivery service. And the last point, easy to send bulk data by attaching several files. అనేక ఫైల్స్ అటాచ్ చేయటం వల్ల బల్క్ ఒక్కసారి అనేక ఫైల్స్ ఏం చేయాలంటే మనం సెండ్ చేసుకోవచ్చు. ఎవరికి? రిసిపెంట్కి. డాక్యుమెంట్స్ కానీ సపోర్ట్ చేసుకుని ఆ ఫైల్ సపోర్ట్ చేసి డాక్యుమెంట్స్ని, బల్క్ డాక్యుమెంట్స్ని లేకపోతే బల్క్ సమాచారాన్ని కూడా ఏం చేయొచ్చు, మనం ఏం చేసి పంపించవచ్చు. అదే చెప్తున్నాను, ఈజీ టు సెండ్ బల్క్ డేటా by attaching several files or supporting documents to recipients. ఇవి ముఖ్యమైనవి ఈమెయిల్ రైటింగ్లో. అంటే ఈమెయిల్ రైటింగ్ యొక్క ముఖ్య విషయాలు ఇవి అన్నమాట. ఈమెయిల్ రైటింగ్ ద్వారా మనం ముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఈమెయిల్ రైటింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ముఖ్యమైన పాయింట్స్.
అయితే ఈమెయిల్ రైటింగ్లో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఈమెయిల్ రైటింగ్లో ఆ డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్. అడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్ చూసుకున్నాం, ఏమేమి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో నేను కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్ చూద్దాం. అలా డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్లో ఏముంటుంది ఏంటి? డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్ ఫస్ట్ పాయింట్ ఏంటి చూసినట్లయితే, who need to have the internet service to receive or send emails. మనం ముఖ్యంగా మనకు అవసరమైంది ఏంటంటే, మనకు అవసరమైంది ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ సర్వీస్ ఉంటే సర్వీస్ టు రిసీవ్ ఆర్ సెండ్ ఈమెయిల్స్. మనం అంటే ఇంటర్నెట్ సర్వీస్ ఉంటే ఆ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మనం సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. అది చెప్తున్నాడు, వీ నీడ్ టు హ్యావ్ ది ఇంటర్నెట్ సర్వీస్ టు రిసీవ్ ఆర్ సెండ్ ఈమెయిల్స్. ఇమెయిల్స్ పంపించాలంటే, రిసీవ్ చేసుకోవాలన్నా పంపించాలంటే ఏం కావాలి మనకి? ఈ ఇంటర్నెట్ కావాలి అని చెప్తున్నాడు. అంటే ఇంటర్నెట్ కావాలంటే ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇంటర్నెట్ కావాలంటే మనం మనీ పే చేయవలసి ఉంటుంది. ఇంటర్నెట్కి మనం మనీ పే చేయవలసి ఉంటుంది. అందుకని అది మనకి ఏమవుతుందంటే అది మనకి డిసడ్వాంటేజ్గా భావిస్తాం. వీ నీడ్ టు హ్యావ్ ద ఇంటర్నెట్ సర్వీస్ టు రిసీవ్ ఆర్ సెండ్ మెయిల్స్. మనం 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, 4 monthsకి, లేకపోతే ఇయర్లీ వన్స్ మనం ఏం చేస్తామంటే మన ఇంటర్నెట్ సర్వీస్ని పొందాలి. మనం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఆ నెలను బట్టి అది మనం ఇంటర్నెట్ సర్వీస్కి ఎంతగా 2 monthsకి ఎంత, 1 monthకి ఎంత, 3 monthsకి ఎంత, ఇయర్కి ఎంత అనేది మనం పే చేసుకుంటూ ఉంటాం. అదొక మనకి డిసడ్వాంటేజ్ అయినప్పుడు. అందుకని వీ నీడ్ టు హ్యావ్ ద ఇంటర్నెట్ సర్వీస్ టు రిసీవ్ ఆర్ సెండ్ ఈమెయిల్స్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈమెయిల్ ఈజ్ లెసర్ ఫార్ములా పర్సనల్ దెన్ ద లెటర్. ఈమెయిల్ అనేది మనం లెటర్ రాసే కంటే ఇది లెసర్ ఫార్ములా, తక్కువ ఫార్ములా, అంటే పద్ధతి తక్కువగా ఉంటుంది అనమాట. దీని యొక్క విధానం, ఈ యొక్క ఈమెయిల్స్ యొక్క విధానం చాలా తక్కువగా ఉంటుంది లెటర్ కంటే. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటర్నెట్ సర్వీస్ ఉంటే మనకు కావాల్సిన సమాచారం టైప్ చేసి మనం పంపించేయచ్చు, లేకపోతే మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇది అలాగే కాదు, మనం లెటర్ రాయాలి, అది మన ఎన్వలప్ లెటర్ కొనాలి, దాన్ని కవర్ పెట్టాలి, అందులో పెట్టాలి, పంపించాలి, అడ్రస్ ఉంది, ప్రాసెసింగ్. అందుకని ఇది ఏం చెప్తున్నానంటే, ఈమెయిల్ ఈజ్ లెటర్ ఫార్ములా పర్సనల్ లెటర్. పర్సనల్ ఫార్ములా ఆర్ పర్సనల్ కంటే లెటర్ కంటే పర్సనల్గా మనం ఈమెయిల్ పంపించడమే సులువైంది అంటున్నారు. కానీ ఇది ఏంటంటే లెటర్ కంటే ఇదే డిసడ్వాంటేజ్. లెటర్ కంటే ఇదే కొంచెం ఇదిగా ఉంటుందని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? లాక్ ఆఫ్ కాన్ఫిడెంటివిటీ ఏ సింపుల్ టైపోగ్రఫికల్ మిస్టేక్ వైల్ టైపింగ్ ఇన్ ద సెండర్స్ అడ్రస్ కెన్ సెండ్ కాన్ఫిడెంట్లీ ఇన్ఫర్మేషన్ డేటా టు సమ్మన్ ఎల్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, లాక్ ఆఫ్ కాన్ఫిడెంట్లీ సింపుల్ టైప్. మన కాన్ఫిడెంట్ మనం ఏం చేస్తామంటే సింపుల్గా మనం టైప్ చేసేస్తాం. టైప్ చేసేసి టైపికల్ మిస్టేక్స్ వాళ్ళు టైపింగ్ ఇన్ ద సెంటెన్స్ అడ్రస్ కెన్ బి సెండ్ కాన్ఫిడెంట్లీ ఇన్ఫర్మేషన్ డేటా టు సమ్మన్. ఒక్కొక్కసారి మనం టైప్ చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా వస్తూ ఉంటాయి. పంపించడంలో కూడా పొరపాటు జరుగుతూ ఉంటుంది. పంపించడంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ డేటాని పంపించడంలో కూడా మనకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ డేటాని పంపించడం అని చెప్తున్నారు. కాన్ఫిడెంటియల్ ఇన్ఫర్మేషన్ డేటా టు సమ్మన్ ఎల్స్. ఎవరికో ఒకరికి పంపించాలనుకుంటే ఒకసారి స్పీడ్గా టైప్ చేసిన మిస్టేక్స్ వస్తాయి. అదేమవుతుందంటే ఆ ఈమెయిల్ పంపించేటప్పుడు అది ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఈమెయిల్కి వెళ్ళిపోవచ్చు ఒకసారి. అందుకని దాని వల్ల కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఈమెయిల్ రైటింగ్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నాను. తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే, దట్ వైరస్ ఆర్ ఈజీలీ స్ప్రెడ్ వయా ఈమెయిల్ అటాచ్మెంట్స్. వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోద్దండి. వాళ్ళ ఈమెయిల్
వాళ్ళు ఈజీలీ స్ప్రెడ్ వయా ఈమెయిల్ అటాచ్మెంట్స్. ఈమెయిల్ అటాచ్మెంట్స్ ద్వారాగా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, బాగా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది, ఈజీలీ స్ప్రెడ్ వైరస్ అనేది. అంటే ఈ కంప్యూటర్ వైరస్ వస్తుంది ఈ మధ్యన, కంప్యూటర్ వైరస్. సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఈమెయిల్స్లోకి చొచ్చుకుని వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని ఏం చేస్తున్నారు, దొంగిలించేస్తున్నారు సమాచారం. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పుడు దాని గురించి పట్టుబడుతున్నారు విపక్షాలు. పెగసిస్ వైరస్ అంటే ఫోన్ ట్యాపింగ్ అన్నమాట. పెగసిస్ వైరస్ అని అది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంట. ఆ ముఖ్యమైన నాయకులు, ముఖ్యమంత్రులు, మినిస్టర్స్ యొక్క సమాచారాన్ని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, సమాచారాన్ని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది దొంగిలిస్తుందని. పెగసిస్ అది ఇజ్రాయెల్ టెక్నాలజీ. అది ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెగసిస్ అనే ఒక వైరస్ ద్వారా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సమాచారాన్ని గ్యాదర్ చేస్తున్నారని దాని మీద గొడవ జరుగుతుంది. దాని మీద సెర్చ్ పెట్టమని ఈ యొక్క ప్రతిపక్షాల వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ బై ఈమెయిల్ అటాచ్మెంట్స్ ద్వారా వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిందనుకో, వైరస్ స్ప్రెడ్ అయిందనుకో ఏమవుతుందంటే సమాచారం అంతా కూడా దొంగిలించేయవలసి వస్తుంది, లేకపోతే సమాచారం మొత్తం తీసేయవలసి వస్తుంది వైరస్ వల్ల. తర్వాత ఏం చెప్తారు, వన్ క్యాన్ గెట్ మెయిల్ జంక్ ఈమెయిల్స్. వన్ క్యాన్ గెట్ మెనీ జంక్ ఈమెయిల్స్. యూజ్లెస్ ఈమెయిల్స్ కూడా ఉండొచ్చు, వన్ క్యాన్ గెట్ పొందొచ్చు. చాలా ఉపయోగం లేనటువంటి ఈమెయిల్స్ ఉంటాయి. ఆ ఈమెయిల్స్ని కూడా ఈ వైరస్ ద్వారా ఏంటంటే వాళ్ళు సమాచారాన్ని గ్యాదర్ చేయొచ్చు, సమాచారాన్ని పొందొచ్చు. అదే చెప్తున్నారు, వన్ క్యాన్ గెట్ మెనీ జంక్ ఈమెయిల్స్. చాలా ఈమెయిల్స్ని వాళ్ళు ఏంటంటే అనేకమైన ఈమెయిల్స్ని వాళ్ళు పొందొచ్చు సీక్రెట్గా. అవి జంక్ అంటే యూజ్లెస్ ఈమెయిల్స్ అన్నమాట, జంక్ ఈమెయిల్స్ అని. అటువంటివి కూడా పొందుతూ ఉంటుంది. అనుకుని ఈ విషయాల్లో ఇది కూడా ఈ ఈమెయిల్ రైటింగ్ అనేది డిసడ్వాంటేజ్ కింద చెప్పుకుంటారు. తర్వాత ఏంటంటే దెర్ ఈస్ ఎ నో గ్యారంటీ ఇఫ్ ద రీడర్ రీడ్స్ ద ఈమెయిల్ ఆర్ నాట్. ఈమెయిల్ చదవడానికి రీడర్ ఈమెయిల్ చదవకపోవడం అనేది గ్యారంటీ లేదు. అందుకని దెర్ ఈస్ నో గ్యారంటీ ఇఫ్ ద రీడర్ రీడ్స్ ది ఈమెయిల్ ఆర్ నాట్. ఈమెయిల్ చదవచ్చు, చదవకపోవచ్చు, గ్యారంటీ లేదు. మనం పంపించిన సమాచారాన్ని ఈ ఈమెయిల్ రైటింగ్ని చదవచ్చు, చదవకపోవచ్చు, దానికి గ్యారంటీ లేదు. మనం పంపించే అన్నీ చదవాలి అనే గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు బిజీ ఉండొచ్చు, లేకపోతే అది వాళ్ళ ఉపయోగం లేని ఈమెయిల్ కింద భావించవచ్చు. వాళ్ళు ఏ విధంగా కానీ అనుకోవచ్చు, కానీ అది గ్యారంటీ లేదు ఆ ఈమెయిల్ చదవడానికి. ఆ ఈమెయిల్ అందుకు ఇక్కడ చెప్తున్నాడు, దేర్ ఇస్ నో గ్యారంటీ ఇఫ్ ద రీడర్ రీడ్స్ ద ఈమెయిల్ ఆర్ నాట్. రీడర్ ఈమెయిల్ చదువుతాడు, మనం పంపించిన సమాచారాన్ని ఈమెయిల్ సమాచారాన్ని చదువుతాడు అని గ్యారంటీ కూడా ఏమీ లేదు. వాడి ఇష్టం, చదివితే చదవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అది ఒక డిసడ్వాంటేజ్ ఈమెయిల్ రైటింగ్. ఈమెయిల్ రైటింగ్లో అదొకటి డిసడ్వాంటేజ్. అందుకని దెర్ ఇస్ నో గ్యారంటీ ఇఫ్ ద రీడర్ రీడ్స్ ద ఈమెయిల్ ఆర్ నాట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఈమెయిల్స్ కెన్ బి ఈజీలీ అటెండెడ్ వైల్ ఫర్ ఫార్వర్డింగ్ టు ద అదర్స్. ఇది ఈమెయిల్ అనేది ఫార్వర్డింగ్ అదర్స్ పర్సన్స్, ఇతరులకి ఫార్వర్డ్ చేయడం చాలా ఈజీ. ఇతరులకి దాన్ని ఫార్వర్డ్ చేయడం, ఈమెయిల్ని కెన్ బి ఈజీలీ ఆటోమేటెడ్ వైల్ ఫార్వర్డింగ్ టు ది పర్సన్స్. టు ది పర్సన్స్కి ఆల్టర్నేటివ్గా దాన్ని ఫార్వర్డ్ చేయడం అనేది చాలా ఈజీ. అంటే ఈమెయిల్ ఒకళ్ళకి వేరే వాళ్ళకి పంపించడం, ఫార్వర్డ్ చేయడం అనేది చాలా ఈజీ. ఈజీ అయినప్పుడు కూడా ద హోల్ ఈమెయిల్ బికేమ్ ఎడిటబుల్ వైల్ ఫార్వర్డింగ్ ఏ ఈమెయిల్. ఒక్కసారి పంపించే ఈమెయిల్స్లో
ఎడిటింగ్ కాకపోవచ్చు, అన్నీ వెళ్ళకపోవచ్చు. కొన్ని ఈమెయిల్స్ వెళ్తే కొన్ని ఈమెయిల్స్ వెళ్ళకపోవచ్చు. ఆ వెళ్ళకపోయినప్పుడు కూడా అది మనకి డిసడ్వాంటేజ్గా ఉంటుంది. కొన్ని వెళ్ళొచ్చు, కొన్ని ఈమెయిల్స్ వెళ్ళకపోవచ్చు, కొన్ని ఫార్వర్డ్ అవ్వచ్చు, కొన్ని ఫార్వర్డ్ కాకపోవచ్చు. అందుకని ఏంటంటే ఆ ఈమెయిల్స్ అనేవి కెన్ ఈజీలీ ఆల్టర్నేటెడ్ వైల్ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈజీగా క్యాచ్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ బయట కూడా వెళ్ళిపోవచ్చు వైరస్ ద్వారా. అందుకని ఏంటంటే ఇలా కాకుండా ఓన్ ఈమెయిల్ టెక్స్ట్ బికమ్స్ ఎడిటబుల్ వైల్ ఫార్వర్డింగ్ ఈమెయిల్. మొత్తం పంపించే సమాచారం మొత్తం అంతా కొడుతుందని లేదు, ఆ టెక్స్ట్ సమాచారం అంతా వెళ్తుందని లేదు. దానివల్ల ఏంటంటే పూర్తి సమాచారం పంపించడానికి కూడా ఏంటంటే డిసడ్వాంటేజెస్. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం, లాంగ్ సెంటెన్స్ ఉండకూడదు, షార్ట్గా ఉండాలి, చదవడానికి వీలుగా ఉండాలి, టైం కలిసి రావాలి ఉండాలి. ఈ లాంగ్ సెంటెన్స్ ఎక్కువగా మనం పంపిస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది చదవడానికి వీలు ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్లో ఉన్నటువంటివి. అంటే డిసడ్వాంటేజ్ అంటే ఏమున్నాయి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, ఇక్కడ 7 పాయింట్స్ ఇచ్చాడు డిసడ్వాంటేజ్ ఏంటి. ఒకసారి మళ్ళీ చూసినట్లయితే ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ది ఇంటర్నెట్ సర్వీస్ టు రిసీవ్ ఆర్ సెండ్ ఈమెయిల్స్. ఇంటర్నెట్ సర్వీసు మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం పంపించాలన్నా, నా మెసేజ్ని పంపించాలన్నా, ఈమెయిల్స్ పంపించాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా ఏం చేయాలంటే మనం డెఫినెట్గా ఇంటర్నెట్ సర్వీస్ ఉండాలి. ఇంటర్నెట్ సర్వీస్ ఉండాలంటే అది ఖర్చుతో కూడుకున్నట్టు ఉంటుంది, దానికి కొంచెం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. అది మనకు డిసడ్వాంటేజ్ అని చెప్పు. తర్వాత ఏం చెప్తున్నాడు, ఈమెయిల్ ఈజ్ లెస్ ఫార్ములా ఆర్ పర్సనల్ దెన్ ద లెటర్. ఇది లెస్ ఫార్ములా. లెటర్ అంటే మనం పెద్దగా రాసుకోవచ్చు, మనం ఏమైనా రాసుకోవచ్చు, పెద్దగా రాయొచ్చు పేపర్ మీద. కానీ ఇదేంటంటే లెస్ ఫార్ములా, మనం తక్కువగానే రాయాలి. ఎందుకంటే ఒకసారి ఎక్కువ మెసేజ్ మనం ఈమెయిల్ పంపించినట్లయితే ఏమవుతుంది, ఈమెయిల్ పంపించినట్లయితే అది మనకి స్ట్రక్ అయిపోతుంది. అదేమవుతుంది, స్ట్రక్ అవుతుంది, కంప్యూటర్ అనేది స్ట్రక్ అయిపోయి మనకి ఈమెయిల్స్ అవి సరిగా రావు. ఓకేనా, బ్లాక్ అవ్వచ్చు అనమాట. అందుకని ఈమెయిల్ ఈజ్ లెసర్ ఫార్ములా పర్సన్ దెన్ ద లెటర్. లెటర్ కంటే ఈ ఫార్ములా అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే లెటరే బెటర్ అని చెప్పడం అనమాట. తర్వాత లాక్ ఆఫ్ కాన్ఫిడెంట్ అంటే ఏ సింపుల్ ట్రోపోగ్రఫికల్ అండ్ మిస్టేక్స్ వైల్ టైపింగ్ ద సెండర్స్ అడ్రస్ కెన్ సెండ్ కాన్ఫిడెంట్లీ ఇన్ఫర్మేషన్ డేటా టు వన్ ఎల్స్. మనం పంపించే విషయంలో కూడా ఏముంటుందంటే, డేటా పంపించే విషయంలో కూడా, టైపింగ్ చేసే విషయంలో కూడా కొన్ని పొరపాటు రావచ్చు, మిస్టేక్స్ రావచ్చు. అది కూడా ఈమెయిల్ పంపించడంలో అది కూడా డిసడ్వాంటేజ్, ఆ విధంగా పంపించడంలో కూడా అని చెప్తున్నాను. తర్వాత ఏంటి చూడండి, వైరస్ ఆర్ ఈజీలీ స్ప్రెడ్ వయా ఈమెయిల్ అటాచ్మెంట్స్. వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఈమెయిల్ అటాచ్మెంట్స్ అని. తర్వాత వన్ కెన్ గెట్ మెనీ జంక్ ఈమెయిల్స్. తర్వాత ఏంటి, వన్ కెన్ గెట్ మెనీ జంక్ ఈమెయిల్స్ అంటే జంక్ ఈమెయిల్స్ని చాలా ఈజీగా పొందవచ్చు, ఎందుకంటే వైరస్ వాళ్ళు ఆ ఈమెయిల్ అడ్రస్ ఒకవేళ తెలిసినట్లయితే అందులోకి వెళ్ళి వాళ్ళ సమాచారం ఈజీగా గ్యాదర్ చేసేస్తారనమాట. అది కూడా డిసడ్వాంటేజ్. వన్ కెన్ గెట్ మెనీ జంక్ ఈమెయిల్స్. ఇక్కడ దేర్ ఇస్ నో గ్యారంటీ ఇఫ్ ద రీడర్స్ ది ఈమెయిల్ ఆర్ నాట్. గ్యారంటీ ఈమెయిల్ మనం పంపించిన ఈమెయిల్ చదువుతాడో చదవడం అనేది గ్యారంటీ లేదు, చెప్పలేం. చదువుతాడు అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ పెద్దగా ఉందనుకోండి చాలా ఇబ్బంది, చదవలేదు, టైం చాలదు, అందుకు దాన్ని చదవకపోవచ్చు. తర్వాత ఏంటంటే దెర్ ఈస్ నో గ్యారంటీ ఇఫ్ ద రీడర్ రీడ్స్ ద ఈమెయిల్ ఆర్ నాట్. That emails can be easily alternated while forwarded together to others. But emails can be easily alternated while forwarding to the other persons. Other persons forward చేయడం ఈజీ అయిపోతుంది, కానీ దాంట్లో ఉన్న కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి కనుక అది కూడా డిసడ్వాంటేజ్. అది కూడా ఈజీగా పంపించడం అనేది అది కూడా డిసడ్వాంటేజ్.
అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఈజీ ఆల్టర్నేటివ్ అయిపోతుంది. తొందరగా ఒక చోటుకి ఇంకో చోటుకి అది ఏమవుతుందంటే ఈమెయిల్ అంటే జంప్ అవ్వచ్చు, లేదంటే ఒకసారి మీ పొరపాటున వేరే ఈమెయిల్ బాక్స్కి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను. ఈమెయిల్స్ కెన్ బి ఈజీలీ ఆల్టర్నేటివ్ బై ఫార్వర్డ్ టు అదర్ పర్సన్స్. ద హోల్ ఈమెయిల్ టెక్స్ట్ బికమ్స్ ఎడిటబుల్ బై ఫార్వర్డింగ్ ఈమెయిల్. అన్నీ ఎడిటింగ్ చేసి పంపించాలంటే కష్టం, చెప్పలేము. అందుకని ఈ పాయింట్స్ అన్ని కూడా డిసడ్వాంటేజ్ అయినప్పటికి కూడా ఎవరు కూడా టెక్నాలజీని వాడటం మానట్లేదు. ప్రమాదం అని సెల్ అనేది చాలా ప్రమాదం. సెల్ టైం చాలా కిల్ అయిపోతుంది సెల్ వాడటం వల్ల. అనేకమైనటువంటి చెడు వ్యసనాలకి అంటే తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సెల్. అటువంటిది వాడుతున్నారంటే వాడటం మాటలేదు. అది డిసడ్వాంటేజ్ అయింది తెలుసుండి కూడా, దానివల్ల తప్పులు జరుగుతున్నాయని తెలుసుకుంటూ కూడా మాట్లాడలేదు. కాకపోతే మనం ఈమెయిల్ రైటింగ్లో తెలుసుకున్నది ఏంటంటే ఏది అడ్వాంటేజెస్ ఏది డిసడ్వాంటేజెస్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. తర్వాత టాపిక్ ఏంటనే తర్వాత మనం నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.